నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మాడి సతీష్ గారు. సో చాలా మంచి పనులు చేస్తుంటారు. బయట యువత పరంగా కానివ్వండి, అమ్మాయిల విషయంలో, మహిళల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అండ్ సమాజానికి ఏది మనం చేస్తే మనం ఎలా సమాజానికి ఉపయోగపడగలమో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఒక సిచ్యువేషన్ జరిగింది, అందరికీ మనసు కలిసి వేస్తున్న సంఘటన. కుకట్పల్లిలో సహస్ర ఇష్యూ. ఇప్పటికే మీలో చాలామంది ఈ ఇష్యూ గురించి వినే ఉంటారు. ఒక చిన్న పాపని, అంటే 11 years పాపని అన్నిసార్లు కత్తిపోట్లు పొడవడం వల్ల తను చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ అంటే మాకు ఎవ్వరు శత్రువులు లేరు, ఎవరు చేశారో తెలియదు అన్నంత సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీని మీద మాట్లాడదాము. నమస్తే అండి. వాళ్ళ ఇంట్లో ఏ రాబరీ జరగలేదు, ఆ పాప మీద ఎలాంటి అటెంప్ట్ చేయడం, సెక్షువల్ అసాల్ట్ జరగలేదు అక్కడ. బట్ పాపని మాత్రం చంపేశారు. ఎంత క్రూరంగా అంటే తన పేగులు కూడా బయటకు వచ్చేసాయంట పొడిచిన విధానంకి. సో వాళ్ళ నాన్న అక్కడ స్పాట్లో చూడగానే మొత్తం అలా రక్తపు మడుగుల్లో ఉంది అన్నప్పుడు అసలు ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. వాళ్ళ మదర్ చూస్తుంటే, అసలు ఆ వీడియోస్ చూస్తుంటే, ఒక చిన్న పాపని, అంటే పిచుకపై బ్రహ్మాస్త్రం అంటారు, అలా చిన్న పాపని అంత కోపంతో అంత కసిగా చంపారు అంటే అసలు ఎలా చంపగలిగారు అనేది అందరి క్వశ్చన్. సో దీని వెనక ఏం కారణాలు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారండి? ఇది ఒక చోట స్టాప్ అవ్వాలి అంటే మీ తరపు నుంచి మీరు ఏ ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? యాక్చువల్లీ మనం ఈ సంఘటనను మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్న సంఘటన కానే కాదు, చాలా బాధాకరమైన సంఘటన. అంటే దీన్ని అందరూ టీవీలలో కూర్చొని డిబేట్లలో మాట్లాడుకోవటం, దానివల్ల ఇలాంటి సమస్య సాల్వ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా మనం కూర్చొని చర్చించుకునే విధంగా కాదు. ఇది ఎలాగైతే పరిష్కరిస్తుందో అక్కడికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ సిచ్యువేషన్కి వెళ్ళి మనం అది హ్యాండిల్ చేయాలి. నేను కూడా అక్కడికి వెళ్ళాను. సిచ్యువేషన్ పరిస్థితి వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తుంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే ఎంత బాధిస్తుందంటే, అసలు ఇంకా ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఏమైపోతుంది. ఇంత మోటివేషన్ క్లాసెస్ ఉన్నాయి, మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మాలాంటి సంఘాలు కానీ, మాలాంటి యువత కానీ ఎంతో మంది మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి రూట్లో వెళ్ళాలి, ఒక సిస్టంలో వెళ్ళాలి, పద్ధతులు వెళ్ళాలి. ఎన్ని చేసినా కూడా ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఏమైతుంది అనేది చాలా బాధగా ఉంది. ఎంత మంచిగా దానికి డబుల్ చెడే జరుగుతుంది. ఎంత మంచి చేద్దాం అనుకున్నా, మీరు అన్నట్టు అది ఎంత మంచిది అనుకున్న దానికి డబుల్ త్రిబుల్ చెడు అవుతుంది, కానీ మంచిది అవుతలేదు. అంటే నేను చూస్తే కూడా అది ఇప్పుడు మనం అట్లా మాట్లాడి కూడా ఆ సబ్జెక్ట్ వస్తలేదు, అంత భయంకరమైన విషయం. సరే, ఇవాళ శత్రువు ఉండొచ్చు, లేకపోతే ఒక 60-70 సంవత్సరాల వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక మినిమం ఒక 30 years వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని చూస్తానన్నా ఏమన్నా అనిపించి ఏమన్నా చేయొచ్చు. కానీ మరీ చిన్నపిల్ల 6th class చదువుకునే అమ్మాయి, అంటే ఈ రోజు సరే ఈ వర్ష ప్రాబ్లం వలన, వాళ్ళ స్పోర్ట్స్ ప్రాబ్లం వలన హాలిడే ఇవ్వడం వల్ల తన ప్రాణాలు పోయిందన్న బాధ అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తూ ఉంటే కూడా, అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కూడా, అయ్యో ఈరోజు స్కూల్కి వెళ్ళినా కూడా ఈ అగాసం జరగపో కదా అన్న, తన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్ కూడా ఉంటే కూడా ఇలాంటి సమస్య రాదు కదా అన్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో దీన్ని అరికట్టాలంటే ఇలాంటి వ్యక్తులు, ఇది ఏదైతే ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడరో వాళ్ళని వెంటనే నడి రోడ్డు మీద షూట్ చేస్తే తప్ప, లేదంటే వాడిని ఎలాగా ఈ అమ్మాయి ఎలా చేశారో వాడిని కూడా తీసుకొచ్చి అలాగపడవాలి. అది నిన్న రిపోర్టు ఈరోజు వచ్చినట్టుంది, పోస్ట్ మార్టం రిపోర్టు. అమ్మాయిని మెడ మీద 14 times పొడిచారు, స్టాబ్ చేశారట. అంతలో కూడా ఒక 7 or 8 times పొడిచి చంపారు. అంత భయంకరంగా అవసరం లేదు కదా. తను ఇప్పుడు ఎవరికి అన్యాయం చేసింది కదా వ్యక్తి కాదు, తను ఇంకేవో చేసింది కాదు కదా. వాళ్ళ అమ్మ నాన్న మీదనో వానికి ఇంకేమైనా అనిపిస్తే వాళ్ళ మీద తీర్చుకోవాలి కదా. ఆయన ఈ రోజులలో ఇంకా పొడుచుకోవడం, చంపుకోవడం, ఇప్పుడు ఏదో మన మూవీస్ లో లేకపోతే ఎక్కడో జరిగాయి అన్నట్టు వింటూ ఉంటాం అనమాట. అంత కోపంగా పొడవడం కానీ, ఒక మనిషిని చంపడం కానీ, ఆ సిచ్యువేషన్స్ అసలు నిజంగా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. అంటే ఇలాంటి ఎవరు చేస్తారంటే, ఈ గాంజా తీసుకుంటాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, చాలా క్రిమినల్ లేకపోతే సాడిస్టో, అలాంటి వాడు తప్ప మామూలు వ్యక్తులు చేయరు. సో నేను చెప్పేది అంటే, మన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మరి మన ఛానల్ చెప్పేది అంటే, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎలాంటి అనుమానంగా ఉన్నా, ఎలాంటి ఉన్న వాళ్ళ ఫస్ట్ వాళ్ళను వెంటనే అనుమానాస్పదం ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు చర్య తీసుకొని వాళ్ళ మీద ఒక కన్ను నిఘా లెక్క వేసి వాళ్ళ
వాళ్ళ కార్యకలాపాలు ఏందో వాళ్ళ వెనకాల ఒక చిన్న షాడో లెక్క పెట్టినా కూడా అర్థమవుతా ఉంటుంది. కొంచెం ఆ నిఘా ఇప్పుడు ఎంత మన హైదరాబాద్లో ఇన్ని కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉన్నాయి, ఇంత నిఘా ఉన్న ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చూస్తుంటే కూడా ఈ చేసినది ఎవరు వెళ్ళాడో లోపలికి దారుణంగా ఆ ఫుటేజ్ కవర్ కాలేదు. వాటర్ అదే వర్షం వల్ల అది కూడా చాలా బ్లర్ గా కనిపిస్తుంది అట. ఆ సరౌండింగ్స్ లో ఇంకా ఏవి లేకపోవడం కూడా అతనికి అనుకూలంగా మారిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా. ఇలాంటి ఎవరైనా బయటకు వస్తారు, బట్ వస్తుంది కంపల్సరీ, ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. కానీ వాళ్ళని మట్టుకు భయంకరంగా అంటే ఇంకెవరన్నా ఇలాంటి దారుణ ఆలోచన వచ్చినా కూడా వణుకు పుట్టేలా ఉండాలి. ఎలా వణుకు పుడుతుంది సార్? అందుకే అదే చెప్తున్నా, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, అది ఇది అంటారు, బయటకు వస్తారు, లేదంటే జైల్లో పెడతారు. వాళ్ళకి కఠినమైన శిక్షలు ఎక్కడ పడట్లేదు. ఇప్పుడు ఎవరైనా విస్టమ్ అనే వాళ్ళు ఏదైనా హైయర్ క్యాస్టో లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కానీ అంటే లైక్ ఇలా కొంచెం లో లేకపోతే డబ్బులు తక్కువ ఉండడం, క్యాష్ తక్కువ ఉండడం అన్నప్పుడు వాళ్ళకి ఇదిగో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు జరిగేటన్ని ఇలాంటి పేద కుటుంబాలు జరుగుతుంటాయి, ఇలాంటి లేని కుటుంబాలు జరుగుతుంటాయి. వాళ్ళకి న్యాయం కూడా జరగట్లేదు. వాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామాల బతకటే వాళ్ళు ఉండేవాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఉపాధి కోసం అని వాళ్ళ అమ్మ నాన్న పని చేసుకుని ఉపాధి కోసం ఆయనకి వచ్చి అమ్మాయిని చదివించుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు బిజినెస్లు చేసుకొని అతను ఏదో జాబ్ చేస్తారంట, వాళ్ళ అమ్మాయి పని చేస్తారంట. వాళ్ళు వచ్చిన జీతంతో డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటూ తర్వాత అమ్మాయిని చదివించుకునే పరిస్థితి. ఇలాంటి వ్యక్తుల మీద ఇంత దారుణం అవసరం లేదు కదా. ఇప్పుడు ఆమె మాకు 100 కోట్లు ఉన్నాయి, లేకపోతే కొన్ని వేల ఎకరాల భూమి ఉన్నది, ఈ అమ్మాయి దానికి మెయిన్గా ఆస్తి వాళ్ళు చంపితే ఆస్తి నాకు వస్తానే కూడా ఏం లేదు కదా. అందుకే ఇలాంటి మూర్ఖులను ఇలాంటి క్రిమినల్లను నడి రోడ్డు మీద షూట్ చేయాలి. లేకపోతే ఎవరన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొని ఎవడైతే ఇలాంటి దారుణాలు ఓడిగడతారో వాళ్ళు వెంటనే శిక్షించాలి. అప్పుడు కానీ ఇట్లాంటివి ఆగాయి అంటే వాడిని సేమ్ టైంలో ఆ వాడిని కూడా అదే విధంగా పొడిచి చెప్పాలి. అప్పుడే కొంచెం ఎదుటానికి చేయాలని కూడా భయం అనుకుంటుంది. మరి వాడిని పెంచే అమ్మ నాన్న కానీ బుద్ధి ఉందో లేదో తెలియదు, వాడు ఎలాంటి పరిస్థితుల్లో తెలియదు. కొంచెం అన్న ఇన్ఫాక్ట్ ఉంటుంది. మనం పుట్టిన వాతావరణం, మనం ఉన్న మనుషులు, మన సొసైటీ కూడా మనల్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. నేర్పాలి వాడిని. కానీ సరే మనం సమాజం సొసైటీ వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు మనకు అక్క చెల్లితో సమానం, వాళ్ళ ఆడబిడ్డలను మనం అట్లా చూడొద్దు, ఆ విధంగా మాట్లాడొద్దు, ఆ విధంగా ప్రవర్తించద్దని కూడా చెప్పాలి, నేర్పాలి. ఇలాంటి చూతే నా కొడుకులను ఏదైతే మన పోలీస్ శాఖకు నేను వేడుకునేది అదే, వెంటనే ఆడెవడో తెలిసిన తర్వాత వెంటనే వాడిని నంది రోడ్డు మీద షూట్ చేయాలి. అంటే చట్టాన్ని చేట తీసుకోమంటాను కానీ కాకపోతే ఇలాంటి చూస్తా ఉంటే నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత మరి ఒక అమ్మాయి ఎంత ముద్దుగా ఉన్నది ఆమె చూస్తా ఉంటా ఎవరికైనా కూడా కనీసం జాలి దయగలుగుతాం. కొంచెం కొట్టాలన్నా కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించడం, మనం పిల్లలు నవ్వేస్తూ చిన్న పిల్లలు చూస్తే మన వేయాలన్నా ఎన్ని పనులు చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చిన్న వాళ్ళని చూస్తే ఆ ఆనందం సంతోషం వేరనిపిస్తుంది. ఇలాంటి చేయబుద్ధి కాదు కదా. కాబట్టి ఇలాంటి నా కొడుకులను వెంటనే ఉరిదీసేయండి. వీలైతే అవకాశం ఉంటే వాడిని రోడ్డు మీద షూట్ చేయాలి. వాడిని దొరకబట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టేసి వాని మీద కేసులు పెట్టేసి ఇవన్నీ చేస్తే ఎవరికైనా ఇప్పుడు కూడా కొన్ని సెక్షన్స్ కూడా ఎలా ఉన్నాయంటే సిచ్యువేషన్ పరిస్థితులు కూడా ఆ సెక్షన్స్ కూడా బలమైన సెక్షన్స్ లేవు వాళ్ళ మీద. అంటే ఇప్పుడు కోర్టు రూల్స్ పద్ధతులు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ మీద ఏమైతేలే మర్డర్ చేస్తే మళ్ళీ బయటకు రావచ్చు, చంపేస్తే ప్రాబ్లం లేదులే, ఏమైతే మా అయితే జైల్లో పెడితే తీసుకోరు. లాయర్లు అట్లున్నారు, జడ్జీలు అట్లున్నారు, కోర్టులు అట్లా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ సెక్షన్స్ ఆ పద్ధతులు కూడా కొన్ని మారితే మన మీద సీరియస్గా నేనైనా మంచిదే, ఎవరైనా మంచిదే. తప్పు చేస్తే తప్పు, ఎవరైనా తప్పే కదా. మీరు అన్నట్టు ఇందాక పేదస్తునికేమో అన్యాయం జరుగుతుంది, కొంచెం ఆర్థికంగా ఉన్నోనికేమో న్యాయం జరుగుతుంది. ఇదే ఇప్పుడు కొంచెము ఆర్థికంగా బలపడినోనికి దాదాపు వాళ్ళ అకౌంట్లో 25 లక్షలు 20 లక్షలు ఉన్నోనికి అయితే ఇలాంటి సమస్య అవుతుందా? పేదలకి కదా జరిగేది. ఇప్పటికి ఎవరు చేశారు ఏంటి అనేది అంతా బయటకు వచ్చేది. వాళ్ళకి ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే ఫైనాన్షియల్ గా సెట్ ఉన్నా, లేదా వాళ్ళు ఏదైనా హైయర్ క్యాస్ట్ ఉన్నా గానీ విత్ ఇన్ అవర్స్ లోనే వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు సీరియస్ గా ఈ ఇప్పుడు చేసే వర్క్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత వేగంగా చేసు, ఎంత సీరియస్ చేసు. పలాని మినిస్టర్ వాళ్ళ పిల్లట, తర్వాత పలాని ఇండస్ట్రీ వాళ్ళ పెద్ద వాళ్ళ కూతుర్లట, తర్వాత బాగా డబ్బు ఉన్న వాళ్ళ వాళ్ళంటే ఆ డబ్బులు వాడేస్తే పని చేసుకుంటారు. మొత్తం ఇప్పుడు సమాజం అంతా డబ్బుతో తయారైందండి. ఈ చంపుకోవటాలు చావటాలు ఇంకా ఇవి ఏంటో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇవన్నీ మన రాష్ట్రంలోనే మన దేశంలో ఎక్కువ ఉంటాయి కావచ్చు. మనిషి లెక్క చూడండి రా బాబు.
ఈ చంపడాలు లేకపోతే కొట్టుకోవటాలు గొడవపెట్టుకోవటాలు ఉన్న పరిస్థితులే ఉన్న ఈ కరోనా లాంటి భయంకర రోగాలకే ఎప్పుడు పోతారో ఏదో తెలుస్తలేదు. రాబోయే కాలంలో ఇంకా మన రాష్ట్రం ఏమైతే అతలకులం అవుతుంది అనేది మనకి అర్థమవుతలేదు. ఈ పొల్యూషన్కి, ఈ వాతావరణానికి, మనం తినే ఫుడ్కు, మనం జీవించేదానికి మన పరిస్థితులు ఎన్ని రోజులు ఉంటావో మనకే తెలియదు. దానిలో ఈ ఈగోలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, ఇంకా ఈ కనీసం మానవత ఎక్కడ ఉందండి? ఈ సినిమా వాళ్ళు కూడా, ఈ వెబ్ సిరీస్ కూడా, ఇక మా ఫ్రెండ్ డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు చేసే సినిమాలు మూవీలు కూడా జనాలకు కొంచెం వాళ్ళని చూస్తే కూడా ఆ టైప్ ఉండాలి. ఇప్పుడు సినిమాలన్నీ దొంగలను, రాబరీలను, తర్వాత చోరీగాలను డెవలప్ చేసేది వాళ్ళ విధంగా, అంటే వాళ్ళ డబ్బుల కోసము వాళ్ళు చూపించే విధానం కూడా అట్లా చూపిస్తున్నారు. వాళ్ళు అదే హీరో అనుకుంటారు, అదే అంటారు. మొన్న పుష్ప మూవీలో వాడు పెద్ద దొంగ, వాడు పెద్ద హీరోగా. అంటే ఇలాంటి సినిమాలు కూడా జనాలు కూడా ఇన్ఫాక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు సినిమాలు చూస్తే కూడా కొంతమంది మారాలి, మనం చేసే పనులు కూడా చూసి జనం మారాలి, అలాంటి కనబడాలని నా ఉద్దేశం. అట్లా నిజంగా సహస్ర విషయంలో తనకి న్యాయం జరగాలి, తొందరగా ఆ నిందితుడు ఎవడో దొరికి మీరు అన్నట్టుగా తనకి స్పాట్లో ఒక శిక్ష అనేది పడాలని కోరుకుందాం. ఇది ప్రొలాంగ్ చేసుకొని తనని జైలు వరకు తీసుకెళ్ళి, కోర్టు వరకు తీసుకెళ్ళి ప్రొలాంగ్ అవ్వకుండా వాళ్ళ సహస్ర అమ్మాయికి ఆత్మ శాంతించాలంటే వెంటనే వాడిని ఎక్కడైతే దొరకబడుతారో అక్కడనే షూట్ చేయాలి, ఉరి తీయాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా మీదట కూడా ఎలాంటి ఆడపిల్లల మీద కానీ, చిన్నవాళ్ళ మీద కానీ, ఇంకెవరి మీద ఇలాంటి అగత్యం జరగకుండా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా పనిచేస్తుండాలి. ప్రతి గవర్నమెంట్ అధికారి కూడా పనిచేస్తుండాలి. ఇందాక మీరు అన్నట్టు సీసీ కెమెరా పనిచేస్తున్నారు. వర్షాకాలం వచ్చింది, వాతావరణం బాగాలేదు, అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చురుగ్గా పనిచేయాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు రెడీగా ఉండాలి. ప్రతి దానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ కెమెరాలు పనిచేస్తామంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏమైనా జరుగుతుంది, అక్కడ అది ఇంకేమైనా జరుగుతుంది. మొన్న సాక్ష్యాలు కూర్చొని కొంతమంది చనిపోయారు. ఇలాంటి చాలా ప్రాణాలంటే లెక్క లేకుండా అయిపోయింది ఒక్కొక్కరు. కాబట్టి దీని మీద ప్రతి వాళ్ళు, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగి పనిచేస్తున్న వాళ్ళు, జీతం తీసుకొని ప్రజల డబ్బు తీసుకొని పనిచేస్తున్న వ్యక్తులు, ప్రతి వాళ్ళు దీని మీద సీరియస్గా పనిచేస్తే, ప్రతి ఒక్కరు ఇది నాదనుకు బాధ్యత పనిచేస్తే ఏ సమస్య రాదండి. కాబట్టి వాళ్ళు సీరియస్గా పనిచేయాలి ప్రతి వాళ్ళు కూడా. కాబట్టి అమ్మాయి ఆత్మ శాంతించాలంటే, వాళ్ళ కుటుంబం రోదన తగ్గాలంటే వాడికి వెంటనే అతను దొరకబట్టి విచారణకి ఇచ్చిన పేరు ఉండదు, డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే నడి రోజు చంపాలి వాడిని. అలా చేస్తేనే ఇక మీద ఆగుతాయి, లేకపోతే అసలే ఆగాయి. ఇప్పుడు కాదు కదా, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని చేసినా కూడా, వీళ్ళు ఎంతమంది చేసినా ఎన్ని చేసినా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి కొంచెం పవర్స్ ఇవ్వాలి. తప్పు చేసిన దండించే రైట్స్ ఇచ్చినప్పుడే కొంచెం ఈ సమాజం మారుతుంది. అవును, నిజంగా సహస్రకి న్యాయం జరగాలని కోరుకుందాము. వాళ్ళ ఫాదర్ చెప్తుంది కూడా ఏంటంటే, ఒకవేళ సహస్ర కాకుండా వాళ్ళ బాబు ఉన్నాడు, తనున్నా కానీ తన బాబును కూడా చంపేసేవాళ్ళు అని చెప్పి. సహస్రకి న్యాయం జరగాలని కోరుకుందాం. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి, ఈ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదు ఎవరికి అని అయితే మనం కోరుకోగలం. ఇంకంతకన్నా మనం కూడా చేసేదేం లేదు. కాబట్టి వేచి చూద్దాం, సమాజంలో మార్పు రావడానికి మనం కూడా ప్రయత్నిద్దాము.